హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎస్క్యూఎల్ ట్యుటోరియల్. సో, ఈ ట్యుటోరియల్‌లో మనం డేటాబేస్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? అండ్ ఇంట్రొడక్షన్ టు ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ తాలూకు ఇంట్రొడక్షన్ అంటే ఏంటి? అనేది మీరు ప్రతిదీ తెలుసుకుంటారు ఈ వీడియోలో. సో, ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, దీనివల్ల మీకు నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, ముందుగా డేటాబేస్ అంటే ఏంటి? సో, డేటాబేస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనకి కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఏవైతే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఒక ఫైల్‌లో స్టోర్ చేస్తామో, ఆ ఫైల్‌ని డేటాబేస్‌లో యాడ్ చేస్తామో దాన్ని డేటాబేస్ అంటాం. సో, కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో స్టోర్ చేసే విధానాన్ని, ఆ ప్రాసెస్‌ని డేటాబేస్ అంటాం. సో, ఈ డేటాబేస్‌లో మనం ఏదైతే ఫైల్ అనేది డేటాబేస్‌లో యాడ్ చేస్తున్నామో, ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు, మానిప్యులేట్ చేయొచ్చు అండ్ అలాగే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో, అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి రెండిటికి డిఫరెన్స్ చెప్తాను. సో, ఇప్పుడు డేటాబేస్ అంటే మీకు చెప్పాను కదా! ఫైల్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డేటాబేస్ అంటాం. సో, ఇప్పుడు ఏంటంటే ఈ డీబీఎంఎస్ అనేది ఏంటంటే కాన్సెప్ట్‌లో మన కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ మేనేజింగ్ డేటాబేసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ డీబీఎంఎస్. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ డేటాబేసెస్ ఉంటాయి. నెక్స్ట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి మనకి ఫైల్ సర్వర్ అండ్ క్లయింట్ సర్వర్ రెండు ఉన్నాయి. ఫైల్ సర్వర్ అంటే ఏంటి? క్లయింట్ సర్వర్ అంటే ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే విండోస్ 7, విండోస్ 10 ఆర్ విండోస్ 8 ఏదైతే ఉందో అది లోకల్ సిస్టమ్. ఈ లోకల్ సిస్టమ్‌లో ఏవైతే ఫైల్ స్టోర్ చేస్తున్నామో దీన్ని ఫైల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెల్ తీసుకోండి. ఈ ఎక్సెల్ ఒరిజినల్ ఫైల్ మళ్ళీ కాపీ చేయండి. సో, 2 ఫైల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఎక్సెల్ ఒరిజినల్ ఫైల్ అండ్ కాపీ చేసిన ఫైల్. సో, ఇప్పుడు ఒరిజినల్ ఫైల్‌లో మీరు ఏదైనా డేటా అనేది అప్డేట్ చేస్తున్నారు. అంటే ఏదైనా డేటా అనేది మీరు మానిప్యులేట్ చేస్తున్నారు. సో, ఏదైనా డిలీట్ చేస్తున్నారు. సో, మీరు ఒరిజినల్ ఫైల్‌లో ఏదైతే అప్డేట్ చేస్తున్నారో, డిలీట్ చేస్తున్నారో ఆ ఫైల్ అనేది కాపీ ఫైల్‌లో అప్డేట్ అవ్వదు. సో, కాపీ ఫైల్‌లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఏ చేంజెస్ కూడా జరగవు. సో, అదే మనం సర్వర్ లోకల్ సిస్టమ్‌లో ఇంకోటి కూడా ఉంది ఏంటంటే, ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 2 పర్సన్స్ సో, ఒక మీ ఫ్రెండ్ గాని, లేదంటే మీరు గాని ఇద్దరు ఒకేసారి ఒకే ఫైల్‌ని యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఎవరైనా ఒకసారి యాక్సెస్ చేయడానికి అవుతుంది ఆ ఫైల్‌ని. ఎట్ ఎ టైమ్ అయితే ఒక పర్సన్ అయితే యాక్సెస్ చేయగలడు గానీ, మోర్ దెన్ వన్ అయితే యాక్సెస్ చేయలేరు. అదే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌కొచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్. అంటే కలెక్షన్ ఆఫ్ మీలాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఆర్ సర్వర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటే, సో, సింగిల్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉంటే దాని నుంచి ఆ డేటాలో రికార్డ్ ఉంటే, ఆ రికార్డ్‌ని ఎంతమందినైనా యాక్సెస్ చేయొచ్చు, మానిప్యులేట్ చేయొచ్చు అండ్ రికార్డ్ చేయొచ్చు. సో, ఈ పర్మిషన్స్ బట్టి మీరు మానిప్యులేట్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి అవుతుంది. క్రియేట్ చేయడానికి కూడా అవుతుంది. సో, ఇది మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఈ విధంగా ఉంటుంది. సో, ప్రెజెంట్ నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్. సో, ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్‌కొచ్చేసరికి మనకి ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ యాక్సెసింగ్ అండ్ మానిప్యులేటింగ్ ద డేటాబేసెస్. సో, ఒక మానిప్యులేట్ చేయాలన్నా, డేటాబేస్ మానిప్యులేట్ చేయాలన్నా, లేదంటే క్రియేట్ చేయాలన్నా, యాక్సెస్ చేయాలన్నా మనం ఒక క్వెరీ యూజ్ చేస్తాము. ఆ క్వెరీస్ ఏ విధంగా ఉంటాయంటే లైక్ కొన్ని కమెంట్స్ కొన్ని కేటగరీస్‌గా దీన్ని విభజించబడింది. సో, అదేంటంటే ఎస్‌క్యూఎల్‌లో మనకి టోటల్ 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి డేటా క్వెరీ లాంగ్వేజ్, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మానిప్యులేటింగ్ లాంగ్వేజ్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ లైక్ డీక్యూఎల్, డీడీఎల్, డీఎంఎల్, టీసీఎల్, టీసీఎల్. డీక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్ వచ్చేసరికి మనం సెలెక్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాము. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే డీడీఎల్‌లో క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ అనే కమాండ్స్ యూజ్ చేస్తాము. డేటా మ్యానిపులేటింగ్ లాంగ్వేజ్ అంటే డీఎంఎల్‌లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే కమాండ్స్ యూజ్ చేస్తాము. టీసీఎల్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ లాంగ్వేజ్‌లో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అనే కమాండ్స్ యూజ్ చేస్తాము.
నెక్స్ట్ ఫైనల్గా డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఈసీఎల్ అంటే గ్రాంట్ రివోక్ అనే కమెంట్స్ యూస్ చేస్తాము. మీకు అర్థమైతే ఆ, ఈ కిందనున్న లైక్ బటన్ని లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.